We should take our brain is 100%, 5% names, 3% phone numbers, 2% stuff I should know for school, 90% song lyrics. ఇంకా అర్థం కాలేదా? Today we are going to percentages introduction. This is Nalakrishna and welcome to our channel. We are going to percentages introduction. What is percent? Percent is nothing but per 100. Okay. యాక్చువల్గా మనం మ్యాథమెటిక్స్ లో వచ్చేసి ఒక అన్నోన్ వాల్యూని కనుక్కోవాలంటే ఎక్స్ అనుకుంటాం కదా, ఇక్కడ పర్సంటేజ్ లో వచ్చేసి 100% అనుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 20 is what percent of 200. ఓకే, 20 is what percentage of 200. మామూలుగా మనం బేసికల్ గా వచ్చేసి 200 into 20 by 100, సో 40, రైట్? ఓకే, మనం మామూలుగా వచ్చేసి ఇలా సాల్వ్ చేస్తాం కదా. ఇంకా సింపుల్ గా ఎలా అంటే, హియర్ ఇస్ 20%, రైట్? ఇక్కడ 200 ఉంది. 200 లో 10% వాల్యూ ఎంత మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10% వాల్యూ 20, రైట్? సో ఇక్కడ 20% అంటే ఇంటూ 2 చేయాలి, 40 వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మామూలుగా మన రెగ్యులర్ గా చేసే ఫార్ములా అన్నమాట. కొంచెం లాజికల్ గా వచ్చేసి హియర్ ఇస్ 10% ఇస్ 20. వాట్ ఇస్ 20%? ఓకే, ఇంటూ 2, రైట్? సో ఇంటూ 2, 40%. ఓకే, సింపుల్ గా అన్నమాట. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్వర్ట్ percentages into fraction. Okay, and fraction into percentage, fraction into percentage. Okay, చూడండి, పర్సంటేజెస్ ని ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే డివైడెడ్ బై 100 చేయాలి. ఓకేనా? అండ్ ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. ఓకే, సింపుల్. చూడండి, 20% ఫ్రాక్షన్ ఈజ్ వాట్ ఈజ్ 20% ఫ్రాక్షన్. ఓకే, వాట్ ఈజ్ 20% ఫ్రాక్షన్? 20 by 100. 2, 10, 1 by 5, 1 by 5. Okay, here is 1 by 5 is what percent? And 1 by 5 into 100, 1, 5, 520 is 100, 20%. ఇలానే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా 1 by 2, 1% is 100, 1 by 2 50, 1 by 3 33.33, 1 by 4 25%, 1 by 5 20%, 1 by 6 16.66%, 1 by 7 14.28, 1 by 8 12.5, 1 by 9 11.11, 1 by 10 10%. ఇట్లా ఈ వాల్యూస్ మనకి బాగా గుర్తుండటం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ what is 33.33% of 300 అన్నాను అనుకోండి. మామూలుగా మన బేసిక్ గా వచ్చేసి 33.33% ఇట్లా డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. వాట్ ఈస్ 33.33 అంటే 1 by 3, రైట్? 1 by 3% 100 into, సో 1 by 3% కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు ఉన్న వాల్యూ నాకు 300 కదా, 300 into 1 by 3. వాట్ ఈస్ 33.33% ఆఫ్ 100 అంటే 100. ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఉండడం వల్ల మనకి ఈజీగా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మామూలుగా వచ్చేసి మన పర్సంటేజ్ కి ఇంక్రీజ్ కి ఫార్ములా ఏంటిది? పర్సంటేజ్ ఇంక్రీజ్
by original value into 100, right? What is decreased percentage ki value ఏంటి, formula ఏంటి, decreased value by original value into 100. What is the percentage change formula? Percentage change formula ki new value minus old value by old value into 100, right? Don't use these formulas. Use your sense and definitely calculate these values, okay? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. వాట్ ఈస్ 8% ఆఫ్ 300? ఓకే, 12% ఆఫ్ 120, 15% ఆఫ్ 150. మామూలుగా మనం ఇట్లా ఈ వాల్యూస్ ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూడండి. వాట్ ఈస్ 10% ఆఫ్ 330, రైట్? 10% ఆఫ్ 300 is 30. ఓకే, అండ్ ఇక్కడ 1% వాల్యూ ఏంటి మనకి? 1% వాల్యూ వచ్చేసి 3 కదా. సింపుల్, 3 into 8, సో 24. ఓకే, బేసిక్ గా ఒక చిన్న లాజిక్ తో మనం ఈజీగా వీటిని సాల్వ్ చేసేసుకోవచ్చు. 12% ఆఫ్ 120, 120కి 10% ఏంటి? 10% ఆఫ్ 120 is 12, రైట్? 12. సో ఇక్కడ 1% కి ఏంటిది? 1.2, రైట్? ఇంటూ 2, 2.4. అవర్ వాల్యూ is 12.4 అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ 15% ఆఫ్ 150, 150లో 10% 15, రైట్? అండ్ అనదర్ 5%. 15 ఆఫ్ చేస్తే నాకు 7.5 వస్తుంది కదా. 15% ఆఫ్ 150 is 22.5. Here is 3 types of numbers. We don't have zeros. ఇప్పుడు జీరోస్ లేవనుకో ఎలా సాల్వ్ చేయాలి? సో జీరోస్ లేవంటే here is 12% ఆఫ్ 9, రైట్? 90 తీసేసుకుంటా నేను, 90 తీసేసుకుంటా. వాట్ ఈస్ 10% ఆఫ్ 90? 9. ఓకే, వాట్ ఈస్ 1% ఆఫ్ 90? 0.9, రైట్? సో here is 2 into 2, 1.8. Our answer is 10.8. ఓకే, చూడండి ఇక్కడ వాట్ ఈస్ 10% ఆఫ్ 16? ఇక్కడ 160 తీసేసుకుంటా నేను. 10% ఆఫ్ 160 is 16, రైట్? సో 1.5. ఈ 0 పోతే ఇక్కడ 1.5 వస్తుంది. ఇక్కడ చూడండి, 12% ఆఫ్ 350. ఇక్కడ జీరోస్ ఉంటాయి. 12 into 3, 36, రైట్? ఓకే, హియర్ ఈస్ 50 paisa. 12 into 12 half is 6, right? Plus 6. Okay, here is 42. 15% is 250. 15 into 2, 30. 7.5. 37.5. Okay, good only. 12% of 325. Number end with 25. 12 into 3, 36. Here is 25 paisa. 4 0.25 is 1 rupee, right? Okay. Here is 12 2.5 rupees. By 3 cheste 3 rupees వస్తుంది అన్నమాట. 3 rupees plus 3. Here is 39. And ఇక్కడ చూడండి, 16%. 16 into 4, 64. And 16 25 paisa is 4, right? Plus 4. Here is 68. చూసారు కదా, దిస్ ఇస్ వెరీ సింపుల్ టాపిక్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ నందకృష్ణ సైనింగ్ ఆఫ్.